నేను మీ కేదార్, మీరు చూస్తున్నారు కేదార్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్లో మనకి యూట్యూబ్ ట్యూటోరియల్లో పార్ట్ 2 అయితే చెప్తాను ఫ్రెండ్స్. అదేంటంటే మనం ఫస్ట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినాం అనేదే మనకి ఆ రోజు నుంచే మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అంతే మనం వాడు చెప్పిన రిక్వైర్మెంట్స్కి మనకైతే ఆన్ చేసుకున్నట్టు ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో అప్పటి నుంచి మాత్రమే మీకు దాంట్లో వాచ్ టైం కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం నిన్న స్టార్ట్ చేసినప్పుడు మనం ఒక యూట్యూబ్ ఛానల్లో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేది ఎలా అని అయితే వీడియో పెట్టినాను కదా. ఆ వీడియో చూడకండి అయినాక మీకు టాప్ ఐకార్డ్స్లో అయితే వదిలేస్తాను, అక్కడ నుంచి అయితే చూడండి. ఇప్పుడు మనకి పైన నిన్నైతే క్రియేట్ చేసిన ఒక ఛానల్ అయితే ఉంది ఇక్కడ లోగో. దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అనేది వెళ్ళాలి. లేదంటే అయినాక మనకి నార్మల్గా మనకి పైన క్రియేట్ వీడియో లేదంటే క్రియేట్ లైవ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నెట్ అయితే స్లో ఉంది ఫ్రెండ్స్, కొద్దిగా అడ్జస్ట్ కాండి. ఇప్పుడు మనకైతే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పేజ్ అయితే ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్ కార్నర్లో లైవ్ సింబల్ అండ్ తర్వాత అప్లోడ్ సింబల్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి అయినా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్రియేట్ ఏ వీడియో అని ఉంటుంది స్టార్టింగ్ నుంచే, లేదంటే మనం యూట్యూబ్ స్టూడియోలోకి అయినా ఇక్కడ అప్లోడ్ వీడియోస్ అని ఉంటుంది అండ్ నెక్స్ట్ గో లైవ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అప్లోడ్ వీడియో అని సెలెక్ట్ చేసుకొని తర్వాత సెలెక్ట్ ఫైల్స్ అని ఉంటుంది. సెలెక్ట్ ఫైల్ తీసుకొని ఏ వీడియో లొకేషన్లో ఉందో మీ కంప్యూటర్లో కానీ సెల్ ఫోన్లో కానీ ఏ దాంట్లో కానీ ఉందో ఆ లొకేషన్లోకి అయితే వెళ్ళి స్టోరేజ్ లొకేషన్లోకి అక్కడ ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ లోకల్ డిస్క్ ఎఫ్లో ఉంది, న్యూ ఫోల్డర్లో ఉంది ఫ్రెండ్స్. ఆ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అనే బెల్ ఐకాన్ బటన్ అయితే ఇస్తున్నా. ఇలా అప్లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇవన్నీ చూపిస్తుంది ఫ్రెండ్స్. మీకైతే ఇవన్నీ చూపించదు. ఇవి ఎలా తీసుకోవాలనేది కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇప్పుడు సబ్స్క్రైబ్ బెల్ ఇంట్రో అని అయితే మనం ఇక్కడ టైటిల్ అయితే పెడదాం ఫ్రెండ్స్. మై ఛానల్. ఇది 69 క్యారెక్టర్స్ ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. టైటిల్ అనేది 69 క్యారెక్టర్స్ కానీ 70 క్యారెక్టర్స్ కానీ కరెక్ట్ లెంత్లో ఉండేటట్టు చూసుకునేనాక మనకి కరెక్ట్ బూస్టప్ అయితే అవుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది మన ఇష్టం ఫ్రెండ్స్. పైన ఇచ్చినదే మనం కింద కూడా ఇచ్చుకోవాలి, అప్పుడైతేనే మనకి క్లారిటీగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనం ఎవరిదైనా సెర్చ్ చేసేటప్పుడు ఇక్కడ విడిక్యూ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ విడిక్యూ అప్గ్రేడ్ టు ప్రో అని, ఆ ప్రో అనే యాప్ అనేది ఎట్లా ఇన్స్టాల్ చేసుకొని మనం చేసుకుంటే కనుక దాంట్లో కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. దాంట్లో మనకి కొంచెం ఇదైతే ముందరికి తీసుకొని రావడానికి వస్తుంది. అండ్ నెక్స్ట్ థంబ్నెయిల్ అని కదా ఫ్రెండ్స్. ఈ థంబ్నెయిల్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటికైతే ఈ వీడియోలో ఏదో ఒక దానికి పిక్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్లేలిస్ట్ అని కదా ఫ్రెండ్స్. ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఏదన్నా అని. ఇక్కడ మా తమ్ముడు సోమనాథ్ అని పెట్టినాడు, వాడిని అయితే ఇంకా వాడిని దాంట్లోనే పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నో ఇట్స్ నాట్ ఏ మేడ్ ఫర్ కిడ్స్ అని కదా ఫ్రెండ్స్. దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు ఇంకా మోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ కింద యాడ్ ట్యాగ్స్ ఉన్నాయి కదా. ట్యాగ్స్లో మన ఇష్టం ఫ్రెండ్స్, మన ఇష్టం వచ్చిన ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే మన ఇష్టం వచ్చిందంటే ఇష్టం వచ్చినది పెట్టకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ కింద నాకైతే కొన్ని చూపిస్తున్నాయి, మేక్ బెల్ ఐకాన్ ఇంట్రో ఇట్లాంటివి. ఇవైతే యాడ్ చేస్తున్నాను. ఇంకా కొన్ని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏమంటే ఈ వీడియో ఆప్షన్స్లో 3 కీవర్డ్స్ మాత్రమే అప్లోడ్ చేయడానికి అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీది ఏ కేటగిరీ కింద వస్తుంది అంటే వీడియో లాంగ్వేజ్ అమెరికనా ఇంగ్లీషా అట్లాంటివి అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నాట్ అప్లికేబుల్ అని పెడుతున్నాను నేనైతే. వీడియో క్యాప్షన్స్ అయితే కూడా పెట్టుకోవచ్చు. అండ్ రికార్డింగ్ డేట్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో లొకేషన్ ఎక్కడ మీరు చేస్తున్నారు అనేది పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇంకా అట్లానే వదిలేసేయండి. ఇక్కడ మీరు కేటగిరీ అని ఉంది కదా ఫ్రెండ్స్. కేటగిరీలో పీపుల్ బ్లాగ్స్ అంటే పీపుల్ బ్లాగ్స్, లేదంటే పెట్స్ గురించి పెడుతుంటే పెట్స్ గురించి, యానిమల్స్ ఇట్లా, స్పోర్ట్స్ గురించి అయితే స్పోర్ట్స్, ట్రావెల్ గురించి అయితే ట్రావెల్, గేమింగ్ గురించి అయితే గేమింగ్, కామెడీ గురించి అయితే కామెడీ, ఇట్లాంటివన్నీ సెలెక్ట్ చేసుకొని తర్వాత మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కాబట్టి
లేదంటే ఎంటర్టైన్మెంట్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంటర్టైన్మెంట్ కింద మనది ఈ వీడియో అయితే వస్తుంది. లేదంటే మనకి ఇంట్రోస్ కదా ఫ్రెండ్స్, ఇంట్రోస్ కింద అయితే మనకి ఎడ్యుకేషన్ కానీ లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కింద అయితే వస్తుంది. ఇంక ఇవన్నీ వదిలేసి తర్వాత నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఐ కార్డ్స్ ఉంది కదా ఫ్రెండ్స్. యాడ్ ఐ కార్డ్స్ అనేది ఇవి ఎట్లా పెట్టుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా ముందర వీడియోస్లో అయితే మీరు చూడొచ్చు. ఇవన్నీ వదిలేస్తున్నాను. ఇక్కడ మీకైతే సేవ్ ఆర్ పబ్లిష్ ఉంది కదా ఫ్రెండ్స్. పబ్లిష్ అంటే డైరెక్ట్ ఇంకా అప్లోడ్ అయిపోతేనే పబ్లిష్ అయిపోతుంది. అండ్ మనం ఇక్కడ ప్రైవేట్ అంటే కనుక ప్రైవేట్లో ఉంటుంది ఫ్రెండ్స్, మనం మాత్రమే చూడగలం. అన్లిస్టెడ్ అంటే ఇంకా ఎవరు అయితే చూడనీకి రాదు, ఇంకా ఊకే అప్లోడ్ అంటే అప్లోడ్ అయినా అని అర్థం మాత్రమే. ఇక్కడ షెడ్యూల్ ఉంది కదా ఫ్రెండ్స్, షెడ్యూల్లో మనం ఇష్టం వచ్చిన టైంకి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ డే టు టైం కనిపిస్తుంది కదా, ఈరోజు 7th కదా, ఈరోజు అయితే అప్లోడ్ చేసుకుంటవచ్చు. ఈరోజు 6th కదా ఫ్రెండ్స్. 6th అంటే మనం రేపు ఈ టైంలో అయినా అప్లోడ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ టైము డేటు సెట్ చేసి పెట్టామంటే మనం ఆ టైంకి ఆ రోజు అదే టైంలో కరెక్ట్గా అప్లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా అంతే. దీంట్లో అయితే వచ్చేసి ఇంకా మనం షెడ్యూల్ అయితే షెడ్యూల్, పబ్లిష్ అయితే పబ్లిష్ పెట్టేసి మనం ఇక్కడ పబ్లిక్ అని అయితే పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పబ్లిష్ అయితే కొట్టేసేయాలి ఫ్రెండ్స్. ఇంతే. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయడం ఎట్లా అనేది తెలియని వాళ్ళు అయితే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళు మీ ఇష్టంగా. ఈ వీడియో కనుక నచ్చింటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే కనుక అన్ని దాంట్లోకి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ జై హింద్.